వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. ఇద్దరు దొంగలు కలిసి మేయర్ పీఠాన్ని గెలుచుకున్నారు. టీఆర్ఎస్ ఎంఐఎంలపై ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు. ఉప ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్ నిధులు ఇస్తారు. రాజీవ్ రైతు భరోసా యాత్రలో ఎంపీ రేవంత్ రెడ్డి మండిపాటు. ఏపీలో స్వర్ణకారులకు అండగా గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు. స్వర్ణకారుల జీవితాల్లో మార్పు తీసుకొస్తామన్న నారా లోకేష్. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కార్మిక సంఘాల ఐక్య పోరాటం. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఉద్యమం. నెల్లూరు జిల్లా గూడూరులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఈ నెల 14వ తేదీన శంకుస్థాపన చేయనున్న మంత్రి బొత్స సత్యనారాయణ. ఇద్దరు దొంగలు కలిసి మేయర్ పీఠాన్ని గెలుచుకున్నారని టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజమెత్తారు. నగర మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎంఐఎం రెండూ కలిసి ప్రజలను మోసం చేశాయని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్లో కొనసాగే అంశంపై ఆలోచించుకోవాలని టీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఆయన సూచించారు. గత పాలక మండలిలో టీఆర్ఎస్ ఎంఐఎం కలిసి ప్రజల సొమ్మును దోచుకున్నాయని రాజాసింగ్ పేర్కొన్నారు. మళ్లీ కోట్ల రూపాయలను దోచుకోవడానికి టీఆర్ఎస్ ఎంఐఎం కలిసి ప్రణాళికలు రచించాయని అన్నారు. ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ తన గోతిని తానే తవ్వుకుందని ఆయన తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసి పోటీ చేసి ఉంటే టీఆర్ఎస్కు 15 సీట్లు కూడా వచ్చేవి కాదని రాజాసింగ్ పేర్కొన్నారు. మున్సిపల్ గ్రేటరాబాద్ లో ఉన్న ప్రజలకి వీళ్ళు మోసం చేస్తున్నారు. గతంలో కూడా మొత్తం ఈ మున్సిపల్ కార్పొరేషన్ ని ఇద్దరు దొంగలు కలిసి సర్వనాశనం చేస్తున్నారు, తినేసిన డబ్బులు. ఇప్పుడు కూడా అదే ప్లాన్ లో వీళ్ళు ఉన్నారు. ఇవాళ ఫైట్ జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా క్యాండిడేట్ మేము పెట్టినాం. మాకు తెలుసు మా బలం లేదు, కానీ మేము పోటీ చేసినాం, మాలో ఉంది దమ్మని. కానీ 2 days బ్యాక్ కూడా ఎంఐఎం వాళ్ళు కూడా మేము పోటీ చేస్తామని వాళ్ళు ఇవాళ కౌన్సిల్లో ఎందుకు వీళ్ళు టీఆర్ఎస్కి సపోర్ట్ చేసినారు అంటే ఇద్దరు దొంగలు ఒక్కటే కదా. అందుకోసం తెలంగాణ ప్రజలకి మోసం చేసిన ఈ టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ. నేను టీఆర్ఎస్ కార్పొరేటర్స్ చెప్తున్నా, ఇట్లాంటి పార్టీ చిల్లర్ పార్టీలో మీరు ఉంటారా, బయటికి వస్తారా? ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రజల్లో తిరిగే మీరు ఒకవేళ మున్సిపల్ ఎలక్షన్లోనే ఈ టీఆర్ఎస్ ఎంఐఎం వాళ్ళు కలిసిమెలిసి కొట్లాడితే 15 సీటు కూడా కష్టం ఉండేది టీఆర్ఎస్కి. అందుకోసం ఎలక్షన్ సమయంలోని వీళ్ళు చాలా మోసం చేసిన తెలంగాణ ప్రజలకి, ఫ్రాడ్ చేసిన వీళ్ళు తెలంగాణ ప్రజలకి ఫ్రాడ్ చేసి మోసం చేసి వాళ్ళు ఎలక్షన్ కొట్లాడినారు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు నిజమైన మీ ముఖం ఏంది, నిజమైన మీ రూపం ఏంది ఇవాళ బయటకు వచ్చింది. ఇవాళ మీ బొంద మీరే తవ్వుకున్నారు. ఈ మాట మీరు యాద పెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం రైతుల పంటలు అదానీ అంబానీలకు తాకుకట్టు పెడుతుందని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ రైతు భరోసా పాదయాత్రలో ఎంపీ మాట్లాడుతూ ఎన్నికలప్పుడు తప్ప మిగిలిన సమయంలో సీఎం కేసీఆర్కి అభివృద్ధి గుర్తుకు రాదని విమర్శించారు. కొడుకు అల్లుడు నియోజకవర్గాలకు మాత్రమే తప్ప మిగతా నియోజకవర్గాలకు నిధులు ఇవ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు వస్తేనే అభివృద్ధికి నిధులు కేటాయిస్తారని మండిపడ్డారు. కంపెనీల కమిషన్లకు ఆశపడి ప్రధాని మోడీ రైతులను దగా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నల్ల చట్టాలు రద్దు చేయాలని, లేదంటే రైతుల కోసం ఢిల్లీపై యుద్ధం చేస్తామని తెలిపారు. అదునైతే అని అడిగేటోళ్ళు పిల్లని ఇవ్వాలంటే మొదట అవునా పెద్ద మనిషి ఆడున్నాడు చెప్పాలి. పాతకాలంలో పిల్లని ఇవ్వాలంటే ఏమనేటోళ్ళు, ఎన్ని అరకలు కడతాడు ఏం కథనాయా అని అడిగేటోళ్ళు. అవునా మనిషి బ్యాంకులో బంగారం బీరువాలు ఎంత ఉంది, బ్యాంకులు ఎన్ని కోట్లు ఉన్నాయని అడిగేటోళ్ళు కాదు. మరి ఆయన సంసారం చేసేటోడు అయితే ఎన్ని అరకలు కడతాడా, పిల్లగాడు దుక్కి దున్నగలిగినోడైనా కరిగెట్లా దిగుతాడా అని అడిగేటోళ్ళు, పిల్లని ఇచ్చేటోళ్ళు. ఇవాళ వ్యవసాయమే చచ్చిపోతుంది, రైతు ఉరేసుకునే పరిస్థితి వచ్చింది. మరి ఈ పరిస్థితుల్లో మనందరం కలిసికట్టుగా కొట్లాడాలన్నా వద్దా మీరు ఆలోచన చేసి నాకు సలహా చెప్పండి. అందుకే ఇవాళ ఈ రైతులు కష్టాలలో ఉండు, కన్నీళ్ళలో ఉండు. రేపు యాసంగిలో వండిన పంట అమ్మనికి పోతే అక్కొక సగం ధరకే అమ్ముకునే పరిస్థితి ఉంది. కాబట్టి యాసంగిలో రాబోయే కష్టాన్ని ఇవాళనే పేదలతోని మాట్లాడి పేదలలో చైతన్యం తీసుకొచ్చి ఇవాళ ఈ ప్రభుత్వం మీద కొట్లాడడానికి నేను ముందుకు వచ్చిన. మీరందరూ మార్చాల, ప్రజలు నన్ను ఆశీర్వదించండి, నాకు బలాన్ని ఇవ్వండి. నేను ఓట్లు అడగనికి రాలే, నేను మిమ్మల్ని నోట్లు అడగనికి రాలే. మనందరం కొట్లాడదాం. మనం కష్టాలలో ఉన్నాం, మనం సాగు బతుకుల మధ్యలో ఉన్నాం.
ఇవాళ ఊపిరి తీసుకొని గుండెల నిండా ధైర్యం తెచ్చుకొని గుణపం పట్టుకొని ఈ ప్రభుత్వాలను గద్దె మీద నుంచి కూల్చుదామని చెప్పి ఈ రైతులకు విజ్ఞప్తి చేయడానికి నేను ఇవాళ వచ్చిన సోదరులారా. మంగళగిరిలో లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించారు. లోకేష్ మాట్లాడుతూ తన వంతుగా స్వర్ణకారుల సంక్షేమానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీకి అందజేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సహకారం లేక స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. స్వర్ణకారుల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసమే లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసినట్లు లోకేష్ తెలిపారు. నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్ అభివృద్ధికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు వెల్లడించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు వైసీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించనున్నారని ఆయన తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఈ నెల 14వ తేదీన గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. గ్రేడ్ 1 మున్సిపాలిటీ చేయడం కానివ్వండి, ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన ఆ ఫ్లైఓవర్ బిల్డింగ్కి మరో 22 కోట్లు ఇవ్వడం కానివ్వండి, దాంతోపాటు రైతు బజార్ ఇవ్వడం కానివ్వండి, తర్వాత అంబేద్కర్ భవన్ ఇవ్వడం కానివ్వండి, అలాగే కూరగాయల మార్కెట్ ఇవ్వడం కానివ్వండి, వారు ఇచ్చిన నిధులతో రాజా వీధి కానివ్వండి ముఖ్యమంత్రి కూడా వేయడం జరిగింది. ప్రతి ఒక్క వార్డు కూడా దాదాపు 30 లక్షల నుంచి 40 లక్షలకి మేము అభివృద్ధి పథకాలు చేయడం జరిగింది. అదే ఉద్దేశంతో మరలా మేము కొన్ని ముఖ్యమైన రోడ్లు ఉన్నాయి, అది పూర్తి చేయాలని చెప్పి మేము కోరినప్పుడు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు పెట్టుకుని 25 కోట్లు ఇవ్వడం జరిగింది. 25 కోట్లలో ఇప్పుడు 12.5 కోట్లు 14వ తారీఖున గౌరవనీయులు మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు మన గూడూరుకి రావడం జరుగుతుంది. వచ్చి ఫౌండేషన్ స్టోన్స్ అన్నిటి కూడా వేస్తారు. ఆయన పనులకేమో ప్రారంభించడం జరుగుతుంది. వారితో పాటు గౌరవనీయులైన ఇరిగేషన్ మినిస్టర్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు, గౌతమ్ రెడ్డి గారు కూడా వస్తారని చెప్పి మేము ఆశపడుతున్నాము. ఆ తర్వాత అంతకుముందు 15 కోట్లు కూడా ఇచ్చిన విషయం తెలుసు. దాంతో చాలా చోట్ల ప్రతి వార్డులో కూడా 20 లక్షల నుంచి 30 లక్షల పనులు చేసామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. సో ఈ విధంగా చూస్తే ఒకవైపు సంక్షేమ పథకాలు రాష్ట్ర స్థాయిలో ప్రతి పేదవాడికి కూడా ఏదో పథకం వచ్చేటట్టు ఎన్నో 10 పథకాల పైన అమలు చేయడం, ప్రతి కుటుంబంలో కూడా 4-5 సంక్షేమ పథకాలు రావడం వలన ప్రతి ఒక్కరి దగ్గర కూడా అంటే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు ఏకమవుతున్నాయి. ఉద్యమం దిశగా, కార్యాచరణ అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రాణత్యాగంతో సాధించుకున్న ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే సహించేది లేదని కేంద్రాన్ని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. ఈ మేరకు ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాట సమితి ఏర్పడి ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమిస్తామని సమితి సభ్యులు ప్రకటించారు. గత 50 ఏళ్ల క్రితం పోరాట స్ఫూర్తితో పరిశ్రమను కాపాడుకుంటే దాన్ని ఇప్పుడు కేంద్రం ప్రైవేటీకరణ చేయాలని చూస్తే ఉద్యమాలను ఉధృతం చేస్తామని పరిరక్షణ సమితి సభ్యులు రాజశేఖర్ హెచ్చరించారు. ఏర్పాటు చేశాం. ఈ కమిటీకి కన్వీనర్గా నేను, చైర్మన్స్గా సిహెచ్ నరసింహరావు గారు, మంత్రి రాజశేఖర్ గారు, ఆదినారాయణ గారు చైర్మన్స్గా వ్యవహరిస్తారు. ఈ ముగ్గురును ఈ కమిటీకి. కో కన్వీనర్స్గా గంధం వెంకట్రావు గారు, అట్లాగే కేఎస్ఎన్ గారు కో కన్వీనర్స్గా ఉన్నారు.
వీరితో పాటు కర్మాగారంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఎస్సీ ఎస్టీ అసోసియేషను, ఓబీసీ అసోసియేషను, స్టీల్ ఆఫీసర్స్ అసోసియేషన్తో కలిపి ఒక 40 మందితో కమిటీ ఏర్పాటు చేశాం. ఆ కమిటీలో మా మిత్రులు బొట్టిపేట రాజు గారు, విళ్ళ రామ్మోహన్ కుమార్ గారు, వర్షాల సింహాలకు ఉద్దేశాన్ని మీ ముందు విశాఖ నగర వీధుల్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం దగ్గర ఒక పెద్ద ధర్నా చేయడం జరిగింది. దానికి మీరందరూ సహకరించారు. తర్వాత ఫిజిక్స్ని కలుపుకెళ్లాలని ఒక ప్రధానమంత్రి లెటర్ రాయడం కానివ్వండి, వారందరూ కూడా వచ్చి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ వారు కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకూడదని చెప్పేటువంటి మంచి ఉద్దేశంతో చేసిన విషయాన్ని కార్మిక వర్గాన్ని తెలియజేయడానికి బాలచెరువు గేట్ మీటింగ్ కానీ నేను స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేయడం. ఈ సమావేశంలో వేలాది మంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ సమావేశాలు జరిగినాయి. ఈ సమావేశాల్లో కార్మిక వర్గంతో పాటు అనేక మంది ప్రజలు కూడా పాల్గొని సంఘీభావం ప్రకటించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఎంతో కారణమైంది. అనేక మంది ఎంప్లాయీస్ పిల్లలకు వివిధ దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగాలు రావడం కాకుండా ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా లక్షలాది మంది మరి ఒక ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా విశాఖ ఆ రోజుల్లో ఉన్నటువంటి కడప పార్లమెంటు సభ్యుడు కర్రెద్దుల ఈశ్వర్ రెడ్డి గారు మళ్ళా దాని మీద పెద్ద ఎత్తున పోరాడి స్టీల్ మినిస్టర్తోని మళ్ళా కన్విన్స్ చేసి ఈ ఫ్యాక్టరీని ఎట్టి బస్సులో నిర్మాణం చేయాలని చెప్పి అధిక వడ్డీలతో అప్పులు చేసి తీసుకొచ్చినటువంటి కంపెనీ ఈవేళ 40,000 కోట్ల రూపాయలు అసెట్ అనేది తీసుకురాగలిగాం. ఇవాళ గతంలో కూడా 98లో కూడా బిఎఫ్ఆర్ అయింది, సిక్ ఇండస్ట్రీ అయింది. ఆ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం వచ్చి జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఇందులో భాగంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని ఎంపీ అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ఎంతో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎంపీపీ చిట్ల జయశ్రీ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. పొలంలో పనిచేసుకుంటున్న వాళ్ళు కూడా ఒక గంట సేపు తెలంగాణకి ఏం కావాలి, ఏం వచ్చింది, ఏం చేసుకోవాలన్నది స్పష్టంగా చెప్పగలుగుతారు. ఇంట్లో ఉన్న మహిళలు కూడా చదువుకున్నా చదువుకోకున్నా కూడా అంత స్పష్టంగా తెలంగాణ ఉద్యమం ఆ విధంగా వాళ్ళందరినీ తయారు చేసింది. మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. నీళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ బోర్లలో, బావులలో నీళ్లు తెచ్చుకోవడానికి కావాల్సిన 24 గంటలకు వస్తున్నారు. ఎక్కడా లేదు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు. చాలా మంది చాలా చెప్తారు, ఒక్కసారి మీరు వెరిఫై చేయండి, ఎక్కడా లేదు. బోర్లన్నీ కూడా ఫుల్ నీళ్ళు వస్తున్నాయి, బావులలో కూడా ఫుల్ నీళ్ళు వస్తున్నాయి, చెరువులన్నీ కూడా నిండిపోయినాయి. 2014 కంటే ముందు మన స్టేషన్ గంపూర్లో ఉన్న చెరువుల పరిస్థితి, బోర్ల పరిస్థితి, బావుల పరిస్థితి ఎలా ఉన్నది, కరెంటు పరిస్థితి ఎలా ఉన్నది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ రాష్ట్రంలో అన్ని చెరువులను బాగు చేసుకున్నాం. ఇన్ని చెరువులు కూడా భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడ కాకతీయుల సృష్టి మధ్యలో విధ్వంసం కాబట్టి ఇలా చెరువు కట్టలు బాగు చేసుకున్నాం, తూములు బాగు చేసుకున్నాం, మత్తలు బాగు చేసుకున్నాం, చెట్లు తీసేస్తున్నాం. అందులోకి ఇలా కాలువ ద్వారా నీరు పంపుకుంటున్నాం. ఎక్కడెక్కడ ఏ మోసంతాన్ని చేస్తున్నారు అంటే కృష్ణా గోదావరిలో ఉన్న మన హక్కుని పక్కాగా లెక్క చెప్పి ప్రణాళిక వేసి డబ్బులు తీసుకొచ్చి ఇలా అద్భుతంగా 1 కోటి ఎకరాలకు ఇలా నీరు ఇవ్వగలుగుతున్నాం. ఇవాళ ఆర్థిక పరంగా కూడా ఈ రాష్ట్రాన్ని ముందు నిలబెట్టిన కేసీఆర్ గారు. తలసరి సగటు ఆదాయము మన యొక్క తెలంగాణ వాళ్ళది 2,25,000. బీజేపీ నాయకుడు వచ్చి అంటాడు, కేసీఆర్ తెలంగాణ దివాలా తెప్పించిన నేను మరలా తీసుకొచ్చి మన నిరుద్యోగ వృత్తులకు ఈ సంవత్సరంలోనే వాళ్ళకి కావాల్సిన స్కీమ్ ఇప్పిస్తానని వాగ్దానం చేస్తున్నా. ఈ స్టేషన్ గన్పూర్లో ఉన్న నిరుద్యోగ మిత్రులు ఎవరైనా సొంతంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ స్కీములలో ఈ రైతు ఈ యొక్క ఏదైతే దళిత బంధు పేరు మీద కొన్ని వస్తాయో. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి హైకోర్టు అడ్వకేట్ మహమ్మద్ అలీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు.
ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్లతో మాట్లాడుతూ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్టభద్రుల సమస్యలపై ముందుండి పోరాటాలు చేసి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేట్లకు నిరుద్యోగ ప్రోత్సాహకం, ప్రైవేటు ప్రభుత్వ రంగాలలో కనీస వేతన చట్టం తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు. రాబడి బాగా వస్తుంది, కేసీసీ వాళ్ళు తాగడానికి కడతారు. ఈ డబ్బులంతా ఎక్కడ పోతుంది? ఇంత రాబడి ఉంది, రాబడి లేదనడానికి వీలు లేదు. ట్యాక్సులు పెరుగుతున్నాయి, పెరిగినాయి కూడా. మరి ఇచ్చేది ఏంటిది? ఎవరికి ఇస్తున్నారు? అందించాలని కోరుకుంటూ 10 times పెంచారు. మీరు ఏ సరికన్నా కొనండి, బయటికి వెళ్ళి ట్యాక్స్ కట్టవలసింది 28% జిఎస్టీ. మీరు మరి ఇక్కడ పేదవాళ్ళకి ఏం చేస్తున్నారు? లిక్కర్ నిధం, సారా. పేద ముస్లింలంటే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కి నచ్చదా అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముసాఫిర్ ఖానా నిర్మాణం చేపట్టి 4 ఏళ్లు అయిందని, నేటి వరకు ఎందుకు నిర్మాణం పూర్తి చేయలేదని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముసాఫిర్ ఖానా ప్రారంభోత్సవం ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేస్తారో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పాలని డిమాండ్ చేశారు. పేద ముస్లింలు ఫంక్షన్లు చేసుకోవడానికి ముసాఫిర్ ఖానాను అందుబాటులో లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణంలో మంత్రికి పెద్దగా డబ్బులు రావనే నెపంతో పూర్తి చేయడం లేదని ఎద్దేవా చేశారు. ముస్లింలకు మంచి చేయాలనే ఆలోచన మంత్రికి లేదా అని ఆయన నిలదీశారు. రిప్రజెంటేషన్ లెటర్ మళ్ళీ తయారు చేసుకొని తీసుకెళ్ళి ఇచ్చి ఉన్నాను. ఆ ఇచ్చిన సందర్భంలో సార్ ఒకసారి గతంలో కూడా మీరు మాకు మాట ఇచ్చారు, అది ఏ సమస్య కూడా ఒకటి కూడా మీరు పరిష్కరించలేదు. మరలా ఈ రోజున సమస్యలు అంటూ డివిజన్లో పర్యటనకు వచ్చారు. మా యొక్క సమస్యలను మీరు పరిష్కరించాలని నేను అడిగిన సందర్భంలో మంత్రి గారు నెట్టేయండి, తోసేయండి అని మాట్లాడుతున్నప్పుడు మా సమస్యలు మీ దగ్గరికి మీరు వచ్చినప్పుడు మేము విన్నవించుకున్నప్పుడు మీరు విని వాటి యొక్క పరిష్కారం చేయాల్సిన బాధ్యత మీదండి. మీరు తోసి నెట్టేయండి అని మాట్లాడితే అంతవరకు కరెక్ట్, మీరు మాట్లాడేది కరెక్ట్ కాదని నేను ప్రశ్నించిన సందర్భంలో గత 5 సంవత్సరంలో మీరున్నారు పరిపాలనలో ఏం పీకారు అని దురుసుగా మాట్లాడుతూ మంత్రి గారు పక్కకి తప్పుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరి ముందు కూడా దళితులు ఎస్సీ రిజర్వేషన్ ఉన్నటువంటి సీటు స్థానంలో ఒక దళితునైన నన్ను, చర్మకారుని చెప్పుల కార్మికుడిగా ఉన్నటువంటి నేను ఈరోజున జనసేన పార్టీ గుర్తించి జనసేన పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ పోటీ చేసి ఉన్నాను. ఆ సమస్య విషయమే పరిష్కరించగా మంత్రి గారు ఇట్లా అవమానకరంగా మాట్లాడుతాం ఇది కరెక్ట్ ఏంది కాదు. అధికారం శాశ్వతమని, అధికారం గర్వంతో ఇట్లా మాట్లాడుతూ దళితుల పట్ల అది మంచి విషయం కాదని నేను మంత్రి గారిని ఖండిస్తున్నాను. అట్లాగే ఈయన ఆర్ఎస్ఎస్ మంత్రిగా ఉన్నాడే తప్ప తన యొక్క వర్గానికి తన వారికే మేలు చేసుకునే మంత్రిగా కానీ అందరికీ పనిచేసేటువంటి మంత్రిగా లేడు. ప్రజా సమస్యలు పరిష్కరించలేనటువంటి మంత్రి ఈ దారుణమైన పరిస్థితులు, ఈ సమస్యల్ని కేవలం డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచనతోనే గుళ్ళు, గోపురాలు, స్థలాలు, కాంప్లెక్స్లు ఇష్టానుసారం దోచుకొని 1000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను మోసం చేయడానికి బయటకు వచ్చారు. ఒక 3-4 రోజుల నుంచి ఏదో శంకుస్థాపనలు చేసుకుంటున్నాం, శిలాపలకాలు వేసుకుంటున్నాం. సరే, ప్రజలు కూడా నీ నటనను చూసి నవ్వుకుంటా ఉన్నారు. నువ్వు వచ్చిన పని చూసుకొని పోకుండా దళితవాడలో 49వ డివిజన్ ఎర్రకట్ట దళితవాడలో దళితుడైనటువంటి కత్తి డేవిడ్ని అవమానించావు. దళితుల ఆత్మ గౌరవం మీద దెబ్బతీశావు. నువ్వు దళితవాడికి వెళ్ళి తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వీఐపీ విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు పొందారు. దర్శనం కోసం వచ్చిన పన్నీరు సెల్వంకు టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ పూజారులు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంద సంజీవ్ రెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 17వ తేదీన సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నెల 14వ తారీఖున రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మేడ్చల్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ ప్రజలు, యూత్ విభాగము, మీడియా మిత్రులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా ఈ నెల 17న 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టామని, బోడుప్పల్ ప్రజలు ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, 28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నరసింహ, కోఆప్షన్ మెంబర్స్, టీఆర్ఎస్ పార్టీ నేతలు, యూత్ వింగ్ విభాగము పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, పత్రికా విలేకరులుగా, ఎలక్ట్రానిక్ ప్రింట్ సోదరులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయడానికి మీ యొక్క సహాయ సహకారాలు, మీ యొక్క సూచన సలహాలు కూడా ఇవ్వవలసిందని కోరుకుంటూ, కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా 14వ తారీఖు ఆదివారం నాడు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరపబోయే రక్తదాన శిబిరాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి మేడ్చల్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మరి బ్లడ్ బ్యాంక్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును రక్తదాన ఆదివారం 14వ తారీఖు నాడు మరి పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంపును, మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపును విజయవంతం చేయవలసిందిగా మా మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని, గౌరవ కార్పొరేటర్లను, గౌరవ కౌన్సిల్ సభ్యులను, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా వారికి కోరడం జరిగింది. కాబట్టి ప్రతి డివిజన్ నుంచి మినిమం 15 నుంచి 20 మంది డోనర్లు తీసుకొచ్చే విధంగా మా వాళ్ళతో కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు 9:30 మరి బ్లడ్ ఏదైతే మేడ్చల్ జిల్లా చైర్మన్ రాజేశ్వర్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నగర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ మంత్రి బండారు సంఘీభావం తెలిపారు. పల్లా శ్రీనివాసరావు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి గంటా అన్నారు. తన రాజీనామా విషయంలో కూడా వివాదాస్పదం చేయాలని చూస్తున్నారని ఆయన చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చిత్తశుద్ధితో చేసిన రాజీనామాను కూడా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మాజీ మంత్రి బండారు అన్నారు. కలకత్తాలో అయితే వెస్ట్ బెంగాల్లో టాటా వాళ్ళు ఒక స్టీల్ ప్లాంట్ పెడతామంటే దానికి వ్యతిరేకంగా ఎంత పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమించారో చివరికి ఆ రాష్ట్రం నుంచి ఆ ప్లాంట్ వేరే చోటుకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మన పక్కనే జిందాలు విజయనగరం దగ్గర బడ్డవారి దగ్గర ప్లాంట్ పెడతామంటే మేమందరం కూడా ఆ రోజు అందులో పార్టిసిపేట్ చేస్తాం. సీను మేమందరం కూడా అంటే పరిశ్రమ పెట్టారంటే ఎట్లా ఏం చేస్తారు ఏంటి అని చెప్పి వ్యతిరేకంగా ఆ రోజు మనం పోరాడాల్సి వచ్చింది. ఇలాగా ఎక్కడిదో ఒక పరిశ్రమ వస్తుందంటే దానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తూ ఉంటారు. కానీ ప్రపంచంలోనే ఒక మొట్టమొదటిసారిగా వీటన్నింటికంటే భిన్నంగా మాకు పరిశ్రమ కావాలి, ఇక్కడ మాకు పరిశ్రమ డిఫెన్స్లో వచ్చి తీరాలి, ఆ పరిశ్రమ విశాఖ ముఖ చిత్రాన్ని మారుస్తుంది, మేము దానికి త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఈ పరిశ్రమ ఇక్కడ పెట్టండి అని చెప్పని ప్రజలు ఉద్యమాలు చేసిన సంఘటన ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే జరిగింది. అందుకే 32 మంది ప్రాణత్యాగం చేశారు. వేలాది మంది రైతులు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని టీఎస్సీపీసీఆర్ సభ్యురాలు అపర్ణ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వీరికి ఘన స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. एवं गुणग्राहक विशेष विशिष्टायां शुभदिनौ श्रीमां श्रीमतः आदिदेवते विरामनित्यवतु महासरस्वत्यै नमः प्रकल्पयामि अथ नमः नमः महालक्ष्मी नमः शिवप्रियाय नमः विष्णुमायाय नमः शुभाय नमः शान्ताय नमः सिद्धाय नमः सिद्धसरस्वत्यै नमः क्षमाय नमः कान्ते नमः प्रभाय नमः ज्योष्ठाय नमः वालाय नमः वालिकाय मयि प्रजां मयि इन्द्रियं ददातु
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇద్దరు దొంగలు కలిసి మేయర్ పీఠాన్ని గెలుచుకున్నారు. టీఆర్ఎస్ ఎంఐఎంలపై ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు. ఉప ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్ నిధులు ఇస్తారు. రాజీవ్ రైతు భరోసా పాదయాత్రలో ఎంపీ రేవంత్ రెడ్డి మండిపాటు. ఏపీలో స్వర్ణకారులకు అండగా గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు. స్వర్ణకారుల జీవితాల్లో మార్పు తీసుకొస్తామన్న నారా లోకేష్. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కార్మిక సంఘాల ఐక్య పోరాటం. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఉద్యమం. నెల్లూరు జిల్లా గూడూరులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఈ నెల 14వ తేదీన శంకుస్థాపన చేయనున్న మంత్రి బొత్స సత్యనారాయణ. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.